ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ప్రకటన 4:2. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చాలు. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఏ థ్రోన్ వాజ్ సెట్ ఇన్ హెవెన్. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఈ చదవబడిన వాక్య భాగంలో నుండి నేను మీతో పంచుకొనబోయే వాక్యాంశం, నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుని సింహాసనము. దేవుని సింహాసనము, దేవుని యొక్క సింహాసనం. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి. ప్రారంభంలో యేసు ప్రభువును 70 మంది శిష్యులు వెంబడించారు. ఆయన అనుకున్నాడు, వాళ్ళు దేనికోసం వెంబడించారంటే ఈయన వెంబడితే రాళ్ళనే రొట్టెలుగా చేసి పడేస్తా ఉన్నాడు, కాబట్టి ఇక పని బాట చేసుకోవాల్సిన పని లేదు అని వెంబడిస్తున్నారని ఆయనకు అర్థమైంది. అప్పుడు అన్నాడు ఆయన, ఇంతమంది నాకెందుకని వారి మధ్యలో ఒక చిన్న రాయి వేశాడు. అదేంటంటే, నేనే జీవాహారమును, నన్ను తినండి అన్నాడు. ఆ మాట వారికి అభ్యంతర కారణంగా ఉంది. అప్పటి నుంచి అనేక మంది వెనుక తీశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఫాస్ట్. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అది ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయం. ఎన్నో వచనము? మొత్తం కలపండి. 600. అది ఆ బ్యాచ్ గలవారు, ఆ ముద్ర గలవారు మరెన్నడూను ఆయనను వెంబడించలేదు. ప్రారంభంలో 70 మంది శిష్యులు వెంబడించారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక 12 మంది మిగిలారు. వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ప్రభు అన్నాడు, మీలో ఒకడు సాతాను అన్నాడు. తర్వాత ఇక 11 మంది మిగిలారు శిష్యులు. ఆ 11 మందిలో కూడా సిలువ వేయబడ్డప్పుడు అందరూ పారిపోయారు. ఒక యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. ఎందుకంటే యోహాను వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. జాన్ వాజ్ ద టైప్ ఆఫ్ ద బ్రైడ్. యోహాను వధువు సాదృశ్యమై ఉన్నాడు. శిష్యులందరూ చనిపోయారు. చివరన యోహాను ఒక్కడు మిగిలాడు. యోహాను యేసు ప్రభు రొమ్మును ఎప్పుడు ఆనుకొని ఉండేవాడు. పేతురు సైతం ఒకసారి అడిగాడు, ప్రభు ఇతని సంగతి ఏంటని. ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి యోహాను అందరు చనిపోయిన తర్వాత చివరిగా మిగిలిన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, అంత మునుపు ఆ భక్తులందరూ రాసిన పుస్తకాలన్నీ ఒక గ్రంథ రూపంలో సమకూర్చాలని కలిగినప్పుడు రోమన్ గవర్నమెంట్, డొమిషియన్ చక్రవర్తి, అతను పనిహిమాల దుర్మార్గుడు, నేను తప్ప మరొక చక్రవర్తి ఉండకూడదు అని శాసించే వ్యక్తి. ఆ డొమిషియన్ చక్రవర్తి ఈ యొక్క యోహాను ఏం చేశారంటే 24 గంటలు సలసల కాగే నూనెలో పడేశారు. 24 గంటలు అయిన తర్వాత యోహాను చనిపోయినాడు అనుకున్నారు, కానీ యోహాను చనిపోలేదు. కానీ ఆ నూనెలో కీర్తన పాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు యోహాను. హల్లెలూయా. ఇతను ఒక మంత్రగాడు అని పేరు పెట్టి అప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో తీసుకెళ్ళి విడిచిపెట్టారు. ఏజియన్ అనే సముద్రమునకు 30 మైళ్ళ దూరంలో ఉన్నది పద్మాసు ద్వీపము. చుట్టూ నీరు ఉన్నది, మధ్యలో చిన్న భూభాగము. అది విషసర్పాలు, భయంకరమైన ప్రాంతం. అది భయంకరమైన పాములు ఉన్న ప్రాంతం. అది పనిష్మెంట్ ఏరియా. రాజకీయ ఖైదీలను, దేశద్రోహులను, అటువంటి వారిని తీసుకెళ్ళి విడిచిపెట్టే ప్రాంతము పద్మాసు ద్వీపము. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలో యోహాను పద్మాసు ద్వీపంలో 3 సంవత్సరాలు ఉన్నాడు.
అప్పుడు దేవుడు యోహానుకు ఈ యొక్క ప్రకటన గ్రంథంను తెలియజేశాడు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబో విషయాలు యోహానుకు తెలియజేశాడు. ఈ ప్రకటన గ్రంథము అనేది ఒక సింబాలైజిక్ సూచనల ద్వారా చెప్పబడిన గ్రంథము. ప్రతిదీ సూచనలో దేవుడు పెట్టాడు. సూచనలు అర్థమైతేనే కానీ ఈ గ్రంథం మనకు అర్థం కాదు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో మొత్తము 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము యేసుక్రీస్తు ప్రభావ దర్శనము. 2-3 అధ్యాయాల్లో 7 సంఘ కాల వివరణ ఉంటుంది. 4వ అధ్యాయం అనేది తీర్పు సింహాసనం. 5వ అధ్యాయం అనేది గొర్రెపిల్ల గ్రంథములు తీసుకోవటం గురించి వ్రాయబడింది, 7 ముద్రల గ్రంథం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో 1,44,000 మంది ఇశ్రాయేలీయులు రక్షించబడటం చూస్తూ ఉంటాం మనం. 8వ అధ్యాయంలో 4 బూరల గురించి ఉన్నాయి. 9వ అధ్యాయంలో 2 బూరల గురించి ఉంటాయి. అంటే 5-6 బూరలు ఉంటాయి 9వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో విప్పబడిన చిన్న పుస్తకముల గురించి వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయంలో 2 ప్రభువుని ధరించుకున్న స్త్రీ గురించి వ్రాయబడి ఉన్నది. 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం. 14వ అధ్యాయంలో గొర్రెపిల్ల సియోను పర్వతం మీదకి దిగి రావటం గురించి వ్రాయబడి ఉన్నది. 15వ అధ్యాయంలో తెగుళ్ళను గురించి ఉంటుంది. 16వ అధ్యాయంలో పాత్రల గురించి ఉంది, 7 పాత్రల గురించి ఉంటుంది 16వ అధ్యాయం. 17వ అధ్యాయంలో 17-18 అధ్యాయాలు మహావేశ్య గురించి వ్రాయబడింది, అది రోమన్ కథోలిక్. 19వ అధ్యాయంలో పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె భవిష్యత్ గృహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. 20వ అధ్యాయంలో ధవళ సింహాసనం తీర్పు. 21వ అధ్యాయము క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. 22వ అధ్యాయము నిత్యత్వం గురించి వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇది ప్రకటన గ్రంథం యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. అయితే ఇందులో నేను తీసుకున్న అంశం ఏంటంటే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం నా అంశమునకు నేపథ్యం లేక పునాదిగా ఈ విషయాలను చెప్పాల్సి వచ్చింది. 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎందుకంటే మీరందరూ వాక్యం ఎరిగిన వారు, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వాళ్ళు. 4వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదవండి ఎవరైనా. 4:2 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. చాలు, ఒక సింహాసనము వేయబడి ఉండెను. వేయబడి ఉండెను అంటే అది ఒకప్పుడు అక్కడ లేదు అని అర్థం. ఆ సింహాసనం ఎక్కడో ఉన్నది, కానీ యోహాను చూసినప్పుడు ఆ సింహాసనం అక్కడ వేయబడి ఉన్నది. ఇది నా అంశం, దేవుని సింహాసనము. దేవుని సింహాసనం. దేవుడు మీకు బైబిల్ బాగా పరిచయం ఉన్నట్లయితే నేను చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మా ఇక్కడ పిట్టకథలు ఉండవు, టైంపాస్ మంటలు ఉండవు, లేకపోతే నవ్వింపులు కవ్వింపులు ఉండవు. కానీ సమయం చాలా విలువైనది కాబట్టి ఎక్కువ వాక్యం గురించే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మైండ్ ఇక్కడ పెడితేనే ఈ విలువైన సమయంలో ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. దేవుడు ముఖ్యమైన 3 సింహాసనాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఎన్ని సింహాసనాలు కలిగి ఉన్నాడు? 3 సింహాసనాలు కలిగి ఉన్నాడు. ఒకటి పరలోకము, దేవుని సింహాసనము. 2 యేసుక్రీస్తు, దేవుని సింహాసనము. 3 సంఘమే దేవుని సింహాసనమై ఉన్నది. వధువు, సంఘము, ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఆయన యొక్క సింహాసనమై ఉన్నది. పరలోకంలో దేవునికి ఎంత సింహాసనం అంటే అధికారం అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. సింహాసనము అనగా పరలోకంలో ఇటువంటి మహారాజు కుర్చీలు ఉండవు, పరలోకంలో ఇటువంటి సింహాసనాలు ఉండవు. సింహాసనము అంటే అధికారము అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. సింహాసనము అంటే అధికారం, కుడిపార్శ్వం అన్నా కూడా అధికారము అని అర్థం. కాబట్టి ఆ పరలోకంలో దేవునికి ఎంత అధికారం అయితే ఉన్నదో అంత అధికారము దేవుడు మొట్టమొదట ఆదాముకి ఇచ్చాడు. అంటే ఆదాములో ఆ సింహాసనం ఏమైందంటే ఆదాములో దేవుడు ఆ సింహాసనాన్ని పెట్టాడు.
ఎప్పుడైతే ఆదామును దేవుడు మొట్టమొదట సృజించాడో ఆదాముకు దేవుడు ఈ భూమిని హక్కుగా వ్రాసిచ్చాడు. ఆదామా, ఈ భూమిని ఏలు, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే అర్థం ఏంటంటే ఆ సింహాసనము, ఆ అధికారము ఆదాములో ఉంచబడింది. ఆదామును కూడా దేవుడు ఎలా సృజించాడు అంటే ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 27 వచ్చిన ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమున, అది దేవుడి స్వరూపమున నరుని సృజించాడు. దేవుడు ఆదాముకి భూమి మీద గొప్ప అధికారం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సింహాసనం ఆదాములో ఉంచబడింది. ఆదాములో ఉంచబడింది కాబట్టే ఆదాము చెట్లతో మాట్లాడగలడు, జంతువులతో మాట్లాడగలడు, పర్వతంతో మాట్లాడగలడు, పాపం చేయక మునుపు. ఎందుకంటే ఆ సింహాసనం ఆదాములో ఉంచబడింది. అయితే ఆదాము పాపం చేయటం ద్వారా ఆ సింహాసనం పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు. ఆదాము పాపం చేసిన తర్వాత కొన్ని విషయాలు పోగొట్టుకున్నాడు. ఒకటి, జీవవృక్ష హక్కును పోగొట్టుకున్నాడు. రెండవది, నిత్య జీవ హక్కును పోగొట్టుకున్నాడు. మూడవది, భూస్వాస్థ్య హక్కును పోగొట్టుకున్నాడు ఆదాం. అంటే ఆ సింహాసనం ఆదాం నుండి పక్కెళ్ళిపోయింది, అధికారం పోగొట్టుకున్నాడు ఆదాం. రిక్తునిగా ఏదేని తోటలోండి ఆదాం వెళ్ళగొట్టబడ్డాడు. ఏదేని తోటలోండి వెళ్ళగొట్టబడ్డాడు అంటే అర్థం ఏంటంటే కేవలం ఒక మనిషిని బయటికి వెళ్ళగొట్టినట్టు కాదు అర్థం. దే ఫెల్ డౌన్ ఫ్రమ్ ద ఇటర్నిటీ. వారు నిత్యత్వంలోండి పడిపోయారు. ఆదాము ఏదేనిలోండి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు అంటే అర్థం ఏంటంటే నిత్యత్వంలోండి పడిపోయాడు, దేవుని యొక్క సన్నిధిలో నుండి పడిపోయాడు, దేవుని యొక్క ఔన్నత్యంలోని పడిపోయాడు, దేవుని యొక్క సహవాసంలోని పడిపోయాడు ఆదాం. రిక్తునిగా ఏదేంట్లోని బయటకు వచ్చాడు. మీ పిల్లవాడు ఇంట్లో తప్పు చేసినప్పుడు తండ్రికి బాగా కోపం వచ్చినప్పుడు దగ్గరికి పిలిచి గట్టి కొట్టి వెళ్ళిపో అని ఏ విధంగా, నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని ఏ విధంగా కొడతాడో ఏదేనులో ఆదామును దేవుడు చేసింది అదే. ఎవరన్నా డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుంటారా? చనిపోయిన డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుంటారా? మహా ఎంత ప్రేమ కలిగి ఉన్నా మహా అయితే సాయంకాలం వరకు ఏడుస్తారు. సాయంకాలం అయిన తర్వాత ఏడుస్తున్నా నువ్వే ఏమంటావు? అయ్యా, ఈ శవాన్ని తీసుకెళ్ళిపోతారు. డెడ్ బాడీని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. అలాగనే ఆదాంతో ప్రభు అన్నాడు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. అప్పుడు ఆదాం ఏ కండిషన్లో ఉన్నాడు? చనిపోయిన కండిషన్లో ఉన్నాడు. కాబట్టి ఆ డెడ్ బాడీని దేవుడు ఏదేనులో ఉంచదలుచుకోలేదు. ఎందుకంటే ఏదేను అనగా సౌఖ్యము అని అర్థం. ఏదేను అంటే దేవుడు ఉండే సహవాసం, స్థలం. ఆ స్థలంలో నుండి దేవుడు ఆదామును బయటకు పంపించాడు. అంటే అర్థం ఏంటంటే ఆదాములో నుండి ఆ సింహాసనం ప్రక్కకు తప్పుకొని పోయింది. రిక్తునిగా ఆదాము నీలాగా నాలాగా సామాన్యమైన మానవునిగా ఉన్నాడు. కాబట్టి పరలోకములో ఉన్న దేవుని సింహాసనం ఆదాములో ఉంచబడింది. ఆదాములో ఉన్న దేవుని సింహాసనము ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంచబడింది. యేసుక్రీస్తులో ఉంచబడింది. సింహాసనం అంటే అర్థం ఏంటి చెప్పాలి? అధికారం. వెరీ గుడ్, అది గుర్తుపెట్టుకోవాలి, అది కీవర్డ్. ఇప్పుడు యేసుక్రీస్తులో దేవుని సింహాసనం ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అధికారం అంతా ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 7-8 వచనాలు. మార్కు సువార్త 1:17 వచనం. 1వ అధ్యాయం 17 వచనం. ఏడవ వచనం చదవండి. 7 వచనం. అక్కడ ఏముంటుందంటే పై వచనం కింద వచనము, 40 దినములు ఆయన అడవి మృగములతో ఉండెను. 9 వచనం అనుకుంటా. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను తోలుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. చాలు. యేసు ప్రభు అరణ్యములో 40 దినములు ఎవరితో పాటు ఉన్నాడు? అడవి మృగములతో పాటు ఉన్నాడు.
అడవి మృగములు అంటే అక్కడ సింహం ఉన్నది, ఎలుగుబంటి ఉంది, క్రూరమైన జంతువులు ఉన్నాయి. ఆ అడవి మృగములతో పాటు యేసు ప్రభు 40 దినములు ఉన్నాడు ఆయన అరణ్యములు, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు. అంటే అర్థమైందంటే ఆ 40 దినములు కూడా ఆ అడవి మృగములు ఆయన ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే దేవుని సింహాసనం యేసుక్రీస్తులో ఉంచబడింది, అధికారం యేసుక్రీస్తులో ఉంచబడింది. ఆయన అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. అందుకని ఆయన సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఒక్కసారి చూపుతో గాలిని చూసినప్పుడు గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించబడింది. ఆయన సముద్రం మీద అధికారం కలిగిన వాడు, సృష్టి మీద అధికారం కలిగిన వాడు, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు. ఎందుకంటే సమస్త అధికారము ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ సింహాసనము ఇప్పుడు ఎక్కడ ఉంచబడింది? యేసుక్రీస్తులో ఉంచబడింది. యేసుక్రీస్తులో ఉంచబడిన సింహాసనము ఇప్పుడు ఎక్కడ ఉంచబడింది అంటే మానవుని హృదయము దేవుడు కోరుకుని సింహాసనం, సంఘమే దేవుని సింహాసనం. వ్యక్తిగతంగా సంఘములో విశ్వాసం ఉంటారు కాబట్టి మానవుని హృదయము దేవుడు కోరుకొని సింహాసనము, మానవుని హృదయము దేవుడు కోరుకొను సింహాసనము. అంటే ఇప్పుడు సింహాసనము అధికారం ఎక్కడ ఉంచబడిందంటే దేవుడు ఆయన బిడ్డల్లో పెట్టాడు, విశ్వాసంలో ఉంచాడు. పరలోకంలో ఉన్న దేవుడు మొట్టమొదట పరలోకంలో దేవుడు సీనాయి పర్వతం మీద దిగొచ్చాడు. సీనాయి పర్వతం మీద దిగొచ్చిన దేవుడు సొలొమోను కట్టించిన మందిరంలో దిగొచ్చాడు. సొలొమోను కట్టించిన మందిరంలో దిగొచ్చిన దేవుడు కన్యమేరీ గర్భమందు శరీరధారిగా ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన దేవుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మగా ఆయన సంఘము లోపలికి దిగొచ్చాడు. అంటే ఆయన బిడ్డల హృదయంలోని దిగొచ్చాడు. ఇప్పుడు మానవుని హృదయము దేవుడు కోరుకొని సింహాసనం అయి ఉన్నది. మన హృదయమే దేవుడు నివసించే సింహాసనం, నిజమైన మందిరము, నిజమైన ఆలయము, నిజమైన సింహాసనము మన హృదయం అయి ఉన్నది. ఇక్కడ మీరు గమనించాలి, నేను ఆ టైం ప్రకారం మేము ముగిస్తాను. దేవుని మందిరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము అని, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఇత్తడి గంగాళం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఒక యాజకుడు ఒక గొర్రె పిల్లను ఒక యూదుని పక్షాన, యూదుని తరపున ఒక గొర్రె పిల్లను వధించే ముందు అక్కడ గంగాళంలో గొర్రె పిల్ల కడగబడాలి. ఆ తర్వాత దాన్ని ఇత్తడి బలిపీఠం మీద దాన్ని వధిస్తారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ గొర్రెపిల్ల సిలువ అనే బలిపీఠంలో వధించబడే ముందు గంగాళములు అంటే యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా కడగబడటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అది ఆవరణంలో పరిచర్య నెరవేర్పు జరిగింది. రెండోది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ఆ దీపస్తంభం ఉంటుంది, అంటే 7 దీపాలు ఉంటాయి. ఈ సముఖపు రొట్టె మీద బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. యాజకులు నెలకు 2 చొప్పున యాజకత్వం చేయాలి. మందిరంలో నెలకు 2 చొప్పున యాజకత్వం చేయాలి. మీరు బాప్తిస్మిచ్చు యోహాను తండ్రి పేరు జకర్యా. ఆ జకర్యా విషయం గమనిస్తే ఆయన యాజకుడు, ఆయన మందిరంలో యాజకత్వం చేసేటప్పుడు జకర్యా తన తరగతి క్రమము చొప్పున అనే మాట ఉంటుంది అక్కడ. అంటే ఆయన 15 రోజులు డ్యూటీ చేయాలి, యాజకత్వం చేయాలి. ఆ తర్వాత ఇంకొక యాజకుడు 15 రోజులు యాజకత్వం చేయాలి. వీళ్ళు ఏం చేయాలంటే 12 ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రకారము 12 రొట్టెలను పేర్చాలి. ఏ రోజు రొట్టెలను ఆ రోజు పేర్చాలి. ఆ తర్వాత ఆ దీపస్తంభం ఏం చేస్తుంటే అది వెలిగించబడాలి. ప్రతిరోజు నూనెతో దీపస్తంభాన్ని వెలిగించాలి. అవి 7 సంఘకాలలో సాదృశ్యమై ఉన్నవి. మూడోది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటంటే అందులో ఒక నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసం మీద కెరూబులు ఉన్నాయి. అక్కడ ఆ నిబంధన మందసంలోనికి దేవుడు దిగొస్తూ ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి షెకేన మహిమగా దేవుడు దిగొస్తాడు. అయితే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం అనేది మానవుని హృదయం అయి ఉన్నది. నిబంధన మందసం అనేది మానవుని హృదయం అయి ఉన్నది. అయితే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు షెకేన మహిమగా దిగి వచ్చేవాడు.
ఆవరణంలోని దేవుడి దిగి రాలేదు, పరిశుద్ధ స్థలంలోనికి రాలేదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి షెకేన మహిమగా దిగొచ్చేవాడు. అది ఒక షాడో. పాత నిబంధన అంతా కథగా చెప్పుకొని ముగించుకోవటం కాదు, కానీ ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ ద షాడో ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఒక ఛాయ లాంటిది. పాత నిబంధనలో ఏదో కార్యం జరిగిందంటే దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలో ఉంటుంది. కాబట్టి ఈ మందిరంలో ఉన్న ఈ 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ 3 భాగాలు దేనికి రియాలిటీ అంటే అది మన శరీరం అయి ఉన్నది. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగముల సమ్మేళనం మనము. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి, నేను చెప్పేది మీరు రాసుకోండి అవసరమైతే. 1 బాడీ, స్పిరిట్, సోల్, శరీరము. 2 ఆత్మ. 3 అంతరాత్మ. శరీరము, ఆత్మ, అంతరాత్మ మనలో ఉన్నాయి 3 భాగాలు. శరీరము అంటే ఆవరణము, ఆత్మ అంటే పరిశుద్ధ స్థలము, అంతరాత్మ అంటే అది సోల్, అతి పరిశుద్ధ స్థలం అయి ఉన్నది. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళతో తెలుసు. శరీరంకు 5 జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయో ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 అట్రిబ్యూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. రాసుకోగలిగితే రాసుకోండి, నేను చెప్తాను. నెంబర్ 1 ఇమాజినేషన్, ఊహ. 2 మెల్లగా చెప్తాను, నాది స్పీడ్. 2 కాన్షియన్స్, వివేకము. 3 రీజన్, కారణాలు. ఇమాజినేషన్, కాన్షియన్స్, రీజన్. 4 మెమరీ, జ్ఞాపక శక్తి. 5 ఎఫెక్షన్, ప్రేమానుబంధాలు. ఈ 5 స్పిరిట్కి సంబంధించినవి. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయో ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కలుసుకునే స్థలం ఏంటంటే అంతరాత్మ అయి ఉన్నది. దేవుడు కలుసుకున్న స్థలంలో పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ కలిసి ఏకమైనా కానీ ఆ ప్లేస్లోనికి రాలేవు. అది అంతరాత్మ, దేవుడు కలుసుకునే స్థలం అది. ఉదాహరణకు మీకు అర్థం కావడం చెప్తాను నేను. ఒక చిన్న విత్తనం ఉంది. ఆ విత్తనము భూమిలో నాటినప్పుడు విత్తనం ఏమవ్వాలి? కుళ్ళు పట్టాలి, అంటే చనిపోవాలి. అయితే విత్తనం అంతా కుళ్ళు పట్టదండి. ఆ విత్తనంలో కుళ్ళు తాకిన స్థలం ఎక్కడో ఉంది, సమ్వేర్. అదే దానికి లైఫ్. విత్తనం అంతా కుళ్ళు పడితే అది ఎలా మొలకెత్తుంది? విత్తనములో కుళ్ళు తాకని స్థలం అంటూ ఒకటి ఉన్నది. విత్తనం అంటే మన శరీరం అయి ఉన్నది. భూమి కూడా మన శరీరమే, ఎందుకంటే మనం కూడా భూమిలో నుండి తీయబడే భాగమై ఉన్నాం. ఈ విత్తనం అంటే మన శరీరం. విత్తనంలో కుళ్ళు తాకని స్థలం ఎలా ఉన్నదో మన శరీరంలో కూడా పాపము, అవిధేయత, పనికిమాలాలోచనలు, ఇవన్నీ తాకని స్థలం అంటే ఒకటి ఉన్నది. అదే దేవుడు నివసించే స్థలం. అది హల్లెలూయా. ఉదాహరణకు సమరయ స్త్రీ ఉంది. 5 భర్తలతో సతమతమవుతుందామా. అయితే ఆమె హర్ బాడీ వాజ్ కొలాప్స్డ్ బట్ హర్ మైండ్ వాజ్ వర్జిన్. ఆమె శరీరము కుళ్ళు పట్టింది. అవుట్వర్డ్ బాడీ, శరీరము 5 భర్తలతో కుళ్ళు పట్టింది. అయితే ఆమె మనసు కల్మషము లేనటువంటిది. 5 భర్తలు కూడా వెళ్ళలేని స్థలమునకు యేసుక్రీస్తు వెళ్ళగలిగాడు. ఆయన మాటలు అంతరాత్మలను దూసుకొని పోయాయి. అంతరాత్మ అంటే దేవుడు నివసించే స్థలము. అది దేవుడు నివసించే స్థలం. మరొక మాటలు చెప్పాలంటే విశ్వాసికి దేవుడు ఇచ్చిన మరొక శరీరం అది. అంతరాత్మ అనేది విశ్వాసికి దేవుడు పెట్టిన మరొక శరీరము. 2 శరీరాల సమ్మేళనం మనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన
శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుదుము. ఈ మాట కావాలి నాకు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి, రెండు శరీరాల సమ్మేళనం మనం. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, రెండవది ఆత్మ సంబంధమైన శరీరము. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, రెండవది ఆత్మ సంబంధమైన శరీరం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన యెడల చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ 2 గుడారాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన గుడారము, పర సంబంధమైన గుడారము. భూ సంబంధమైన గుడారం అంటే మన తల్లిదండ్రులు మనకిచ్చిన శరీరము. పర సంబంధమైన గుడారం అంటే ఇందా చదువుకున్నాం కదా, ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి పర సంబంధమైన గుడారం అంటే ఆత్మ సంబంధమైన గుడారము, మరొక శరీరం. అది జాగ్రత్త గుర్తుంచుకోవాలి. 2 శరీరాల సమ్మేళనం మనం. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే మన తల్లిదండ్రులు మనకిచ్చిన జన్మ, ఈ శరీరం. ఇది నీ ప్రమేయం లేకుండానే మనం ఈ శరీరంలో పుట్టాం. నువ్వు అనుకోవచ్చు, నేను పలానా ఎమ్మెల్యే కుటుంబంలో పుట్టాలి, పలానా ధనవంతుని కుటుంబంలో పుట్టాలి, పలాని సీఎం కుటుంబంలో పుడితే బాగుండు అనుకుంటావు. నీ ప్రమేయం లేకుండానే నువ్వు పుట్టావు. మీకు తెలుసా, ఈ జీవితం మీద చాలామంది నిర్వచనాలు చెప్పారు. లైఫ్, ఒక ఆయన అన్నాడు లైఫ్ ఈజ్ ఎ గేమ్ అన్నాడు. జీవితం అనేది ఒక ఆట. అయితే ఈ లోకంలో ఏ ఆట అయినా నీకు ఇష్టం ఉంటే ఆడతావు, ఇష్టం లేకపోతే మానుకుంటావు. కానీ ఈ జీవితం అనే ఆట, అది నీకు ఇష్టం ఉన్నా ఆడాలి, ఇష్టం లేకపోయినా ఆడాలి. నా జీవితంలో నేను అలసిపోయానండి, నేను ఆడలేనండి అంటే కుదరదు. ప్రతి ఒక్కరూ ఆడే ఆట ఇది, ఇండివిజువల్ బ్యాటిల్. ప్రతి ఒక్కరూ ఆడే ఆట ఇది. ఎందుకంటే నీ ప్రమేయం లేకుండానే ఈ శరీరంలో పుట్టాం. ఇది సెక్సువల్ బాడీ, అటువంటి పనిహిమాల శరీరంలో పుట్టాం. ఇది మన మాట వినే కండిషన్ లేదు. ఈ శరీరము నీ మాట వినే కండిషన్ లేదు. చూడటానికి చాలా బుద్ధిమంతులుగా ఉంటాం, కానీ ఆలోచనలన్నీ దయ్యపు ఆలోచనలు. మీకు తెలుసా, రేపు తీర్పు దినమునంట నువ్వు చేసిన క్రియల కంటే నువ్వు చెడు ఆలోచిస్తావే, అది తీర్పు దినమున నీకు రెట్టింపుగా వ్యతిరేకంగా కేకలేస్తూ ఉంటుంది అది. కాబట్టి ఇది మన మాట వినే కండిషన్ లేదు. నీకు శత్రువు ఎవరో కాదు, నీ సొంత శరీరమే నీకు శత్రువు అయి ఉన్నది. మనం అనుకోవచ్చు, నా భార్య నా మాట అంటే బాగుండండి, నా పిల్లలు నా మాట అంటే బాగుండు, ఈ సంఘం అంతా నా మాట అంటే బాగుండు అనుకుంటాం, ఈ బజార్ నా మాట వినాలనుకుంటాం. ఎవరో నీ మాట అంటే మట్టంచు, నీ సొంత శరీరమే నీకు మాట అంటం లేదు. నీకు ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతున్నది అన్నాడు పౌలు. ఆత్మ ఏమో మంచి కార్యాలు చేయాలనిపిస్తుంది, శరీరమేమో వ్యతిరేకతను కోరుకుంటుంది. ఆత్మ ఏమో దేవుని మందిరంలో ఉండాలని అనిపిస్తుంది, శరీరమేమో బడలికను కోరుకుంటుంది. కాబట్టి నీ శత్రువు ఎవరో కాదు, కానీ నీ సొంత సొంత శరీరమే నీ శత్రువు. ఇది మన తల్లిదండ్రులు మనకిచ్చిన శరీరం ఇది. అయితే కీర్తనకారుడు అన్నాడు, ప్రవచన దృష్టితో అన్నాడు, శత్రువుల మధ్యలో నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి అన్నాడు. మోషే దేవుని కుమారుడు. ఎక్కడ దేవుడు మోషేని పెంచాడంటే శత్రు దుర్భేద్యమైన ఐగుప్తు దేశంలో దేవుడు పెంచాడు మోషేను. అలాగని నన్ను కూడా ఎక్కడి నుంచి పెంచుతున్నాడంటే శత్రువుల మధ్యలో భోజనం పెట్టాడు ఆయన. శత్రువుల మధ్య అంటే ఈ భూ సంబంధమైన శత్రువులు కాదు, నీ సొంత శరీరమే నీకు శత్రువు అయి ఉన్నది. అయితే ఇందులో దేవుడు ఇంకొక శరీరం పెట్టాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. 2 శరీరాల సమ్మేళనం అని చెప్పుకున్నాం మనం. ఇంకొక శరీరం పెట్టాడు. ఆ ఇంకొక శరీరమే అది క్రీస్తు నీలో నివసించే శరీరం అయి ఉన్నది.
అదే మరొక శరీరం అయి ఉన్నది, మరొక అంతరాత్మ అయి ఉన్నది. అది దేవుడు నివసించే స్థలం, అది మరొక క్రీస్తు అయి ఉన్నది. దాన్ని బైబిల్ పరిభాషలు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నతమైన శ్రేణికి చెందిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే థియోఫనీ శరీరము అన్నారు. థియోఫనీ, థియోస్ అంటే గ్రీకులో థియోస్ అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. థియోఫనీ శరీరం గ్రీక్ పదం అది. థియోఫనీ శరీరం అంటే క్రీస్తు నీలో నివసించే శరీరం, క్రీస్తు నీలో నివసించే శరీరం. రేపు నువ్వు చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, క్రైస్తవునికి మరణం ఉండదు, క్రైస్తవునికి మరణం ఉండదు. మరణం వేరు, నిద్ర వేరు. ప్రభు అన్నాడు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు అన్నాడు ఆయన. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. కాబట్టి మరణం వేరు, నిద్ర వేరు. మరణము అంటే అర్థం ఏంటంటే టోటల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పూర్తి ఎడబాటు మరణం. కానీ క్రైస్తవుడు ఏంటంటే నిద్ర. ఇక్కడ కన్ను మూస్తే నువ్వెక్కడో కన్ను తెరుస్తావు. ఈ శరీరంలోంచి విడిపోయిన తర్వాత, ఈ పెంకు నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఇంకొక శరీరం ఉంటుంది. అది వాక్యం శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. అది మరొక క్రీస్తు, మరొక విధానం. అదే పర సంబంధమైన శరీరం. దాన్నే పౌలు అన్నాడు ఆత్మ సంబంధమైన శరీరము అన్నాడు. అది కంప్లీట్ వాక్యపు శరీరం. అది దానికి అన్నిటికీ నాశనం కలగదు. అది దేవుడు నివసించే శరీరం. మీరు బైబిల్ గ్రంథం బాగా పరిచయం ఉంటే, ప్రకటన గ్రంథంలో యోహాన్ అన్నాడు, సుదూరంగా చూసి ప్రవచన దృష్టి ఏమన్నాడంటే అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ పాపము ఉండదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అదేమిటో కాదు కానీ దేవుడు నీలో పెట్టిన మరొక శరీరం అయి ఉన్నది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి కళ్ళు, ముక్కు, నోరు, నొసలు ఎలా ఉన్నాయో ఇంకొక శరీరం కూడా ఉన్నది. అది ఆత్మ సంబంధమైన శరీరము. ఈ ప్రకృతి సంబంధమైన జీవితం ఎలా ఉన్నదో అవతల గట్టున ఇంకొక జీవితం ఉన్నది విశ్వాసకి. అదే క్రైస్తవుల నిరీక్షణ. ఇంకొక జీవితం ఉన్నది, అది నిరంతరము జీవించే జీవితం. అది నిత్యత్వంలో ఉండే శరీరం. అది నిత్యత్వంలో ఉండే శరీరం. అది ఈ శరీరం ఏమో ఈ తల్లిదండ్రుల ద్వారా మనకి ఇచ్చిన శరీరం కాబట్టి మన్నే కనుక తిరిగి మన్నైపోను అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చిన ఈ శరీరము ఇది మట్టిలో ఇది డిజాల్వ్ అయిపోతుంది. పౌలు ఏమన్నా అంటే ఈ భూ సంబంధమైన గుడారము శిథిలమైపోయినట్లా. శిథిలము అనే మాట తెలుగులో రాశారు కానీ ఇంగ్లీష్లో డిజాల్వ్ అనే మాట ఉంటుంది. అంటే కరిగిపోవటము. కొంచెము చక్కెర బకెట్ నీళ్ళు వేయండి, ఏమైపోతుంది? కరిగిపోతూ ఉంటుంది. కొంచెం ఉప్పు బకెట్ నీళ్ళు వేస్తే ఏమైపోతుంది? కరిగిపోతుంది. అలాగని మనిషి, మ్యాన్ హ్యాస్ క్రియేటెడ్ బై 16 ఎలిమెంట్స్. మనిషి 16 రకమైన పదార్థంతో తయారు చేయబడ్డాడు. ఈ భూమిలో చదువుకున్న సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ భూమిలో మోర్ దెన్ 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో నుండి దేవుడు 16 ఎలిమెంట్స్ని తీసుకున్నాడు, 16 రకముల మూలకమును తీసుకున్నాడు. ఇందులో మీ శరీరం నాకు చూడండి, ఇది ఎలా ఉంటుంది? మన శరీరం ఎలా ఉంటుంది చెప్పండి, పర్లేదు. అంటే ఇందులో సాల్ట్ ఉంది, ఇందులో ఐరన్ ఉంది, ఇందులో సల్ఫర్ ఉంది. ఇటువంటి మైక్రో మ్యాక్రో ఇవన్నీ 16 రకాల పదార్థములు దేవుడు నేల నుండి తీసుకున్నాడు, ఒక అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించాడు. అయితే ఈ 16 ఎలిమెంట్స్ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వెంత ఎత్తున్నా, ఎంత లావున్నా, ఎన్ని కేజీల బరువున్నా, చనిపోయిన తర్వాత ఒక స్పూన్ మన్నే. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క స్పూన్ మన్నే. భక్తులు పాడారు పాత పాట, మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మన్నే గదమ్మా మన్నే గదమ్మా మన్నే గదమ్మా మన్నే గదమ్మా.
మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచినాం, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచినాం. మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము. ఎంచుము ఎన్నాళ్ళ కొండును మరణించిన మన్నవును గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదమ్మా. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము. ఒక్కనాడు రాలిపోగ నీలో ఆత్మదీపము, ఒక్కనాడు రాలిపోగ నీలో ఆత్మదీపము. కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమును గెలచినవన్ ధీరుడల జెండరు. వీరి పేరు విందు మెగాని కోరొకని చూడధరని లేరుగా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదమ్మా. హల్లెలూయా. స్పూన్ మన్నే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినా నీకు అటు 6 అడుగులు ఇటు 3 అడుగులే. స్పూన్ మన్నే గుర్తుపెట్టుకోవాల్సింది. మనిషి అతిశయించడానికి ఏమీ లేదు, మనిషి గర్వించడానికి ఏమీ లేదు. బైబిల్లో మానవ జీవితం గురించి 3 విధాలుగా పోల్చబడింది. యెషయా అన్నాడు, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్నాడు. అంటే మానవ జీవితము దేంతో పోల్చబడింది? పురుగుతో పోల్చబడింది. యాకోబు భక్తుడు అన్నాడు, అడవిలోని గడ్డి పువ్వు లాంటి జీవితము అని పోల్చాడు. ఇంకోటి ఏంటంటే నీటి మీద బుడగలాంటి జీవితాలు. నీటి మీద బుడగలాంటిది జీవితం, నూనె లేని సమిధరాయి జీవితం. నీటి మీద బుడగలాంటిది జీవితం, నూనె లేని సమిధరాయి జీవితం. గాలి తోలినారిపోవును దీపము, దీపము మానవుండ మరువకోయి సత్యము. మహిళ మానవ జీవితం ఒక యాత్రనే, మహిళ మానవ జీవితం ఒక యాత్రనే. హల్లెలూయా. ఇంకా చెప్పండి, ఏమున్నది సంపాదించుకోకపోవడానికి? ఏమి లేదు. నీటి మీద బుడగలాంటి జీవితాలు ఇవన్నీ. కాబట్టి ఈ శరీరం ఏంటంటే ఇది మన్నుతో చనిపోయిన తర్వాత స్పూన్ మన్నే, స్పూన్ మన్ను మట్టిలో కరిగిపోతూ ఉంది. నువ్వు పాలరాతో నీ సమాధి కట్టించుకున్నా అది మట్టిలో డిజాల్వ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. స్పూన్ మన్ను మట్టిలో ఏమైపోతుంది? కరిగిపోతున్నది. రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఏ సమాధిలో అయితే పెట్టబడ్డావో ఆ సమాధి దగ్గరకు వచ్చి నా కుమార్తె, నా కుమారుడా లే అని అనాల్సిన పని లేదు. ఆ స్పూన్ మన్నును ఎక్కడి నుండైనా తీసుకొని హీ కెన్ క్రియేట్ యూ అగైన్. ఆయన నేను మరలా సృజించగలడు. హల్లెలూయా. కాబట్టి ఇది మానవ శరీరం, ఇది మట్టిలో డిజాల్వ్ అయిపోతుంది. ఇందులో నిరంతరం ఉండే ఇంకొక శరీరం ఉన్నది, అది వాక్యపు శరీరం, అది విశ్వాసి శరీరం. విశ్వాసికి దేవుడిచ్చిన శరీరం. మరోసారి నా అంశం నేను దాటిపోవట్లేదు. అంతటా పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. దేవుడు 3 సింహాసనాలు కలిగి ఉన్నాడు. ఒకటి పరలోకము, దేవుని సింహాసనం. 2 యేసుక్రీస్తు, దేవుని సింహాసనము. మానవుని హృదయము దేవుడు నివసించే సింహాసనం. అదే దేవుడు నివసించే స్థలం. అది ఆ మానవుని హృదయమే దేవుడు కోరుకుని సింహాసనం అయి ఉన్నది.
ఈ మానవ శరీరమే అది వాక్యపు శరీరం అయి ఉన్నది. మీకు అర్థం కావడం చెప్తాను నేను. ఇశ్రాయేలీలు, నా టైం ఉంది, పాస్టర్ గారు నాకు 8, 9, 10 గంటల దాకా ఇచ్చారు. నేను కరెక్ట్ టైం చాలా బాగా మెయింటైన్ చేస్తాను. నేను ఇసుకిచ్చేటట్టుగా నేను చెప్పను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అప్పుడే దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నా ప్రజలను ఇశ్రాయేలురా, నేను మీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నా. మా పాప విటు ఒక బహుమానం నేను మీకు ఇస్తాను. ఆ బహుమానం ఏంటంటే అది ఇక్కడ లేదు, కానీ 40 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత మీకు ఆ బహుమానం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ప్రయాణం చేశారు, వాగ్దాన దేశం చేరారు. వాగ్దాన దేశం చేరిన తర్వాత దేవుడు వాళ్ళు ఏం చేశారంటే కేరింతలు వేశారు. వారు సంతోషించారు, ఆనందించారు, గంతులు వేశారు, ఆ దేశ పంట తిన్నారు. దేవుడు వాళ్ళకి ఇస్తారనే బహుమానం ఏంటంటే ఆ వాగ్దాన దేశమే. హల్లెలూయా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, సొంత ఇల్లు లేవు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు, సొంత గృహాలు లేవు. కానీ ఎప్పుడైతే వాగ్దాన దేశంలో అడుగుపెట్టారో వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి మందిరం ఉంది, వాళ్ళకి ఆరాధన ఉంది, వాళ్ళ ప్రవక్తలు ఉన్నారు, వారికి సంపద ఉన్నది. ప్రపంచమే వారిని దృష్టించేటట్టుగా దేవుడు వారిని చేశాడు. ఆ బహుమానాన్ని పట్టుకొని వాళ్ళు ఆనందించారు. అది ఎటువంటి బహుమానం అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టును. ఆ దేశం ఎటువంటిదంటే, అది ఎటువంటి బహుమానం అంటే చెప్పాలి, అది నీటి వాగులు గల దేశం. అది లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలుడు గల అగాధ జలములు గల దేశము. చదవాలి. అది గోధుమలు, యవలను, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనేది లేదు ఆ దేశంలో. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు అది అటువంటి దేశం. అది అటువంటి బహుమానం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కొంతకాలం వారు అందులో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నాడు. దేవుడు కూడా వారిని ఎంజాయ్ చేయనిచ్చాడు. హ్యాపీగా ఉండండి. 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులు బతికారు, 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు అల్లాడారు. ఇప్పుడు మీకు ఒక మంచి బహుమానం ఇచ్చాను, ఆ బహుమానం పట్టుకొని మీరు హ్యాపీగా ఉండండి అన్నాడు. చాలా కాలం వారు బహుమానంలో ఆ వాగ్దాన దేశంలో సంతోషంగా ఉన్నారు. గోధుమలు, యవలు, ద్రాక్షలు, లేకపోతే ఇంకా పాలు తేనెలు ప్రవహించేది, అందులో వాళ్ళు ఆనందించారు. అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏ దేవుడైతే వారికి బహుమానం ఇచ్చాడో అదే దేవుడు వారి మధ్యలో పుట్టి వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా వారి మధ్యలో పుట్టి వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటివరకు నేను ఇచ్చిన ఈ దేశం ఏంటంటే ఇది పర్మనెంట్ గిఫ్ట్, ఇది తాత్కాలిక బహుమానము. దేవుడు మనకు కూడా భార్య, బిడ్డలు, కుటుంబము, ఉద్యోగము, సమాజము, గౌరవము, మర్యాదలు, ఇవన్నీ ఏంటంటే తాత్కాలిక బహుమానం, టెంపరరీ గిఫ్ట్. నేను మీకు ఇప్పటివరకు టెంపరరీ గిఫ్ట్ ఇచ్చా, తాత్కాలిక బహుమానంలో మీరు ఆనందిస్తూ ఉన్నారు. బట్ అయితే నేను ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నేను మీ మధ్యలో ఎందుకు పుట్టాను అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చాలు. దేర్ ఇస్ ఎ ల్యాండ్ దట్ దేర్ ఆర్ ఫైరర్ దెన్ ద డే. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. అనేక నివాస స్థలాలంటే పరలోకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నా బిల్డింగ్ చూసుకొని వచ్చానండి, నా పేరు చూసుకొని వచ్చానండి, డోర్ నెంబర్ చూసుకొని వచ్చానండి, అవన్నీ శుద్ధ తప్పు. అక్షరార్థమైన ఇటువంటి బిల్డింగులు ఉండవు.
ఈ కాలం అని తెరను దాటితే నిత్యత్వం. అది నిత్యత్వంలో ఈ పనికిమాలి ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఉండవు. అది ఎటర్నల్ నిత్యత్వం అది. అయితే పరలోకంలో నా తండ్రి ఇంట ఏముంటాయన్నాడు? అనేక నివాస స్థలాలు ఉన్నాయన్నాడు. దానినే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చూస్తే పరలోకంలో నుండి ఒక పట్టణమే దిగి రావడం చూశాడు యోహాను. 21వ అధ్యాయం. పరలోకం నుంచి ఒక పట్టణమే దిగి రావడం చూశాడు. అది పిరమిడ్ ఆకారంలో ఉంది, అది చచ్చౌకంగా ఉంది. పట్టణం అంటే అక్షరార్థమైనగా హైదరాబాదు, సికింద్రాబాద్ ఇటువంటి పట్టణాలు కాదు. ఆ పట్టణంలో నీవు నేను ఉన్నాము. అదేంటో కాదు కానీ విశ్వాసులు కలిగి ఉన్న వాక్యపు దేహాలు. నా తండ్రి ఇంట ఉన్న అనేక నివాస స్థలాలు అంటే అర్థం ఏంటంటే విశ్వాసి కలిగిన వాక్యపు శరీరాలు. ఇందాక చెప్పుకున్నామే, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, అది మట్టిలో కరిగిపోతూ ఉంది. రెండోది ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరములతో పరలోకం నుండి ఒక పట్టణ రూపంలో దేవుని పిల్లలు దిగి వస్తూ ఉన్నారు. అది నిత్యత్వం ఉండే శరీరం. అది ఆత్మ సంబంధమైన శరీరం. దానికి అన్నిటికీ నాశనం కలగదు. అయితే ఇశ్రాయేలులు ప్రకృతి సంబంధమైన బహుమానాలను కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే పర్మనెంట్ గిఫ్ట్ ఇవ్వటానికి. ఆ పర్మనెంట్ గిఫ్టే ఆత్మ సంబంధమైన శరీరము. అది వాక్యపు శరీరము, అది అంతరాత్మ, అది దేవుడు నివసించే స్థలం. అది దేవుడు కోరుకునే స్థలం. అది వాక్యపు శరీరము. ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ముగిస్తా. యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయ్యాడు. పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు అంటే అర్థం ఏంటంటే మరణము అని అర్థం. పద్మాసు అనే మాటకు అర్థం ఏంటంటే మృతతుల్యమైన అని అర్థం. అంటే ఈ శరీరం. ఈ పద్మాసు ద్వీపంలో నుండి ప్రకటన గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు ఉన్నాయి. అయితే 19వ అధ్యాయంలో పరలోక పట్టణం దిగి రావడం చూస్తున్నాడు. 19:21 అనుకుంటా. ఈ పద్మాసు ద్వీపంలో నుండి యోహాను ప్రతి అధ్యాయంను తొంగి చూడాలి. ప్రతి అధ్యాయాన్ని తొంగి చూడాలి. 1వ అధ్యాయంలో ఏం జరిగింది, 2వ అధ్యాయంలో ఏం జరిగింది, 3వ అధ్యాయంలో ఏం జరిగింది, 4వ అధ్యాయంలో ఏం జరిగింది, 5వ అధ్యాయంలో ఏం జరిగింది. దేవుడు పని బాటలు లెక్క కాదు, నీకు బైబిల్ ఇచ్చింది. సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదువుదాం, సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్దాం, వారానికి ఒకసారి చర్చికి వెళ్దాం. ఎప్పుడు మనం బైబిల్ గుర్తొస్తుంది? క్రిస్మస్కు, ఈస్టర్కు, లెంట్ డేస్కు కాదు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే అవతల గట్లో నువ్వు ఉండాలంటే, ఆ నిత్యత్వపు శరీరం నీకు ఉండాలంటే ఈ బైబిల్ నువ్వు రోజు చదవాలి, డైలీ చదవాలి. అది నీ బాధ్యత. అది నువ్వు దేవుని కుమారుడుగా ఉన్నట్లయితే. కాబట్టి యోహాను జర్నీ చేసి పరలోకంలో పట్టణం దిగి వస్తున్నాడు. అక్కడికి చదువుకుంటూ వచ్చాడు. అక్కడ చదువుకున్నప్పుడు ఓహో నాకు వాక్యం శరీరం ఉన్నది కదా అని యోహానుకు అర్థమైంది. వాక్యం శరీరం ఉన్నది కానీ యోహానుకు అర్థమైంది. ప్రభునందు పిల్లరా, దేవుడి కలిగిన ముఖ్యమైన 3 సింహాసనాలు ఏంటంటే, ఒకటి పరలోకము దేవుని సింహాసనం, 2 యేసుక్రీస్తు దేవుని సింహాసనం, 3వది మానవుని హృదయం దేవుడు కోరుకునే సింహాసనం, 2వది సంఘమే వధువే దేవుని యొక్క సింహాసనం అయి ఉన్నది. సింహాసనము అనగా అర్థం ఏంటంటే అధికారము అని అర్థం. పరలోకంలో అక్షరార్థమైన సింహాసనాలు, కుర్చీలు, మహారాజు కుర్చీలు ఉండవు. అది ఒక అధికారం. అంటే ఈ కాలమును తెరను దాడితే, ఈ శరీరమును దాడితే నువ్వు నిత్యత్వంలో అడుగు పెట్టబోతున్నావు. గొప్ప అధికారం. అయితే ఇప్పుడు గమనించండి, ప్రకటన 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఆ మాట. 4వ అధ్యాయం అనేది తీర్పు సింహాసనము. ప్రకటన 2-3 అధ్యాయాలు కృపా సింహాసనము. బైబిల్ మీకు బాగా పరిచయం ఉంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. అడుగు భాగంలోనికి వెళ్ళి ఇన్డెప్త్, టూ డెప్త్గా మీరు వెళ్తే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రకటన 2-3 అధ్యాయాలలో కృపా సింహాసనము. ఎందుకంటే ప్రకటన 2-3 అధ్యాయాలు ఏముంటుందంటే 7 సంఘ కాలాల వివరణ ఉంటుంది. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తొయితైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ, 7 సంఘ కాలాలలో ఎవరున్నారంటే కృప ఉన్నది, రక్తం ఉన్నది అంటే కృప ఉన్నది అని అర్థం. కాబట్టి 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల్లో రక్తం ఉన్నది కాబట్టి కృపా సింహాసనము. మీరు గమనించండి, ఒక రెడ్ త్రూ రెడ్, ఇది ఒక ఎర్రని పదార్థం అనుకోండి. ఈ ఎర్రని పదార్థం నుండి అక్కడ ఇంకొక ఎర్రని పదార్థం పెట్టండి. ఇందులో నుండి ఆ ఎర్రని పదార్థం చూస్తే అది మీకు తెల్లగా కనపడతా ఉంటుంది. సైంటిఫికల్గా ఒక ఎరుపులో నుండి ఇంకొక ఎరుపును చూస్తే అది ఎలా కనిపిస్తూ ఉంది? తెల్లగా కనిపిస్తూ ఉంది. ప్రాక్టీస్ చేసి చూడండి.
మానవుల పాపాలు ఎలా ఉన్నాయి? కెంపు వలె ఎర్రగా ఉన్నాయన్నాడు యెషయా భక్తుడు. యేసుక్రీస్తు రక్తం ఎలా ఉంది? ఎర్రగా ఉంది. ఆయన రక్తంలో నుండి చూస్తే పాపి కూడా పరిశుద్ధులాగానే కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను ఎక్కడ నుండి చూస్తున్నాడు? ఆయన రక్తంలో నుండి చూస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుకోండి. అది విశ్వాస వీరుల పుస్తకం. అది బైబిల్లో హీరోస్ ఉన్నారు, విశ్వాస వీరుల పట్టిక. ఆ విశ్వాస వీరుల పట్టిక హేబేలు కాలం నుంచి, ఆ హేబేలు దగ్గర నుంచి పౌలు రాసుకుంటూ వచ్చాడు. అయితే పౌలు వాళ్ళు ఒక్క బలహీనత కూడా రాయలేదు. మీరు చదవండి, పాత నిబంధనలో దావీదు బలహీనత రాయబడింది, సంసోన్ చేసిన తప్పు గురించి రాశారు. ఇట్లా ఒక్కొక్కరు చేసిన తప్పులు బలహీనత రాశారు పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనలో పౌలు వారి ఒక్క బలహీనత కూడా రాయలేదు, రాయటానికి సాహసించలేకపోయాడు. వారి బలహీనత పౌలు రాయలేకపోయాడు. కారణం ఏంటంటే పౌలు వారిని పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో ఏముంటుంది? చూడండి, ఒక వైట్ పేపర్ ఉంటుంది. పౌలు వారిని యేసుక్రీస్తు రక్తంలో నుండి చూశాడు వాళ్ళని. హల్లెలూయా. రక్తంలో నుండి చూశాడు కాబట్టే అందరూ పరిశుద్ధులాగానే కనపడతా ఉంటారు. మార్టిన్ అనే వ్యక్తి బైబిల్ చదువుకుంటున్నాడు, బైబిల్ స్టడీ చదువుకున్నప్పుడు దయ్యం ప్రత్యక్షమైంది. మార్టిన్, అంత కష్టపడి బైబిల్ చదువుతున్నావు, ఇదిగో నీ పాపాల చిట్ట ఇది చూడు అని చూపిస్తూ ఉంది. నువ్వు అక్కడ అలా చేసావు, ఇక్కడ ఇలా చేసావు, మొన్న అలా చేసావు, అటు మొన్న ఎలా చేసావు, అంతకుముందు పట్ట చేసావు, ఇది నీ పాపాల చిట్ట అని చూపించాడు. అప్పుడు మార్టిన్ అక్కడ ఇంకు బాటిల్ ఉంటే, ఆయన సోల్జర్ అనమాట, ఇంకు బాటిల్ ఉంటే ఆ ఇంకు బాటిల్ ఆ పాపాల చిట్ట మీద మొత్తం విసిరి కొట్టాడు. దయ్యమా, యేసుక్రీస్తు రక్తంలో అవన్నీ కడగబడ్డాయి పో అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో అవన్నీ కడగబడ్డాయి. యేసుక్రీస్తు రక్తం నీకు ఎలా పనిచేస్తుందంటే, ఒక బ్లీచ్ ఉంది కదా, ఆ బ్లీచ్లో కొంచెం సిరాముక్ వేయండి, కొంచెం ఇంకు ఆ బ్లీచ్లో వేస్తే అది దాని ధాతువు కూడా కనపడదు. యేసుక్రీస్తు రక్తము బ్లీచ్ లాగా నీకు పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి 2-3 అధ్యాయాలు ఏంటంటే కృపా సింహాసనము, 4వ అధ్యాయం అనేది తీర్పు సింహాసనం. 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం అనేది తీర్పు సింహాసనము. ఒక పిల్లవాడు కోర్టులో నిలబడ్డాడు, ఒక నేరం చేసి హత్య చేసి అతనికి ఉరిశిక్ష వేశారు. జడ్జి ముందు నిలబడ్డాడు, జడ్జి న్యాయం తీర్చడానికి వచ్చాడు, అడగొచ్చు. ఆ పిల్లవాడు జడ్జికి ఎదురు నిలబడి, సార్ నమస్తే సార్ అన్నాడు. చెప్పు బాబు ఏంటన్నాడు. సార్ మీరు నన్ను గుర్తుపట్టారా అన్నాడు. లేదయ్యా సార్, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ నేను గుర్రపు బగ్గీల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక లోయ ఉన్నది. ఆ పిల్లలు అక్కడ టపాకాయలు పేలేసరికి మా గుర్రం బయటపడి అది భయపడి లోయలో పడిపోయా మేము. మీరు అటు నుంచి కారు వేసుకొని వస్తున్నారు, మీరు మమ్మల్ని రక్షించారండి అన్నాడు. ఓహో ఆ బాబు నువ్వా అన్నాడు. సార్ నేనే అన్నాడు. సరే సంతోషం బాబు, ఇంత సంగతి ఏంటని అడిగాడు ఆయన జడ్జి. ఈ పిల్లవాడు అన్నాడు, సార్ అప్పుడు అమ్మ ఇటు వినాలా సిస్టర్ అమ్మ ఒక్క నిమిషం, అప్పుడు రక్షించావు కదా ఇప్పుడు కూడా రక్షించవా అని అడిగాడు. అప్పుడు నువ్వు రక్షించావు కదా, నాకు ఇప్పుడు కూడా రక్షిస్తావా అని అడిగాడు. అప్పుడు జడ్జి ఏమన్నాడంటే, బాబు అప్పుడు నేను రక్షకుని, కానీ ఇప్పుడు నేను జడ్జిని అన్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న స్థానము వేరు, నా ప్లేస్ వేరు. ఇప్పుడు నేను జడ్జి స్థానంలో ఉన్నాను బాబు, తీర్పు స్థానంలో ఉన్నాను. హల్లెలూయా. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథము బట్టబయలై పొందెదరు తీర్పునే. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, నీవేమి చేయుచుంటివు తప్పించుకుందువా. హల్లెలూయా. తీర్పు దినమున గ్రంథం విప్పబడతాయంటే అర్థం ఏంటంటే అక్షరార్థమైన గ్రంథాలు కాదు, కానీ ప్రతి వాని లైఫ్ జీవితము బట్టబయలైపోతుంది. ఆ తీర్పు దినమున ఎవరు తప్పించుకోలేరు.
కృపా సింహాసనం అంటే గొర్రె పిల్లగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తము చిందించాడు. కృప ముగించబడింది అంటే ఇదే ప్రకటన 4వ అధ్యాయంలో ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నది. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నది అంటే అర్థం ఏంటంటే రక్తము లేదు కాబట్టి అది తీర్పు అయి ఉన్నది. ప్రపంచానికి తీర్పు తీర్చే సమయం దగ్గర పడ్డది. లేఖనాలు నెరవేర్పు జరిగే కాలంలో మనం ఉన్నాం. యుద్ధ ఘోష, యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని అలుముకున్నది. 2 ప్రపంచ యుద్ధాలు దాటిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధం ప్రకటన గ్రంథంలో రాబడింది. అయ్యో అయ్యో అయ్యో. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధం. ప్రపంచం బ్రద్దలవుతున్న కాలం ఉన్నాం. దేవుని ఉగ్రతకు లోకము సిద్ధపడింది. అయితే నువ్వు దేవుని పిల్లవైతే మారు మనసు పొంది యేసుక్రీస్తునామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీవు ఆ తీర్పులో నుండి తప్పించబడతావు. ప్రభు అన్నాడు, నా మాట ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఎవరు తీర్పులో నుండి తప్పించబడతారు? యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అది వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. అది ఎవరు తీర్పులోనికి రారు? ఆయన మాట విన్నవారు తీర్పులోనికి రారు. గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకుల మాట వినటం కాదు, లోకం మాట వినటం కాదు, ప్రపంచం మాట వినటం కాదు, క్రీస్తు మాట విన్నట్లయితే ఈ వాక్యములకు లోబడి దీనులుగా దేవుని బిడ్డలుగా ఉండి ఆయన వాక్యం వింటే తీర్పు నిన్ను తాకదు. అసలు తీర్పులోనే ఉండవు. సంఘమా గుర్తుంచుకోండి, అంతటా పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైతే కనీసం ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అంటే నాకు కూడా కొంచెం సంతోషం, పర్లేదు నేను చెప్పేది వీళ్ళకి పని చేస్తుందని అర్థమవుతుంది. 3 సింహాసనాలు ఉన్నాయి. పరలోకమే దేవుని సింహాసనం. అది ఆదాంలో ఉంచాడు దేవుడు. ఆదాం దాన్ని పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తులో ఆ సింహాసనం ఉన్నది. యేసుక్రీస్తు తర్వాత ఇప్పుడు సంఘములో దేవుడు ఆ సింహాసనం పెట్టాడు. వధువులో దేవుడు ఆ సింహాసనం ఉంచాడు. సింహాసనం అనగా అధికారమై ఉన్నది. ఎటువంటి అధికారం దేవునికి ఇచ్చాడంటే రాజులైన యాజక సమూహముగా దేవుడిని తీర్చిదిద్దాడు. ప్రభువా తండ్రి, ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించున్నానే, ఒక్క మేకపిల్లనైనా నాకు ఇవ్వలేదే అని కోరుకున్నాడు. ఎవరు అతను చెప్పాలి? ఇదేంటండి ఇంత సీనియర్ విశ్వాసులు? పెద్ద కుమారుడు. ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నానే, నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక్క మేకపిల్లనైనను ఇవ్వలేదని కోరుకున్నాడు. వాడు దేని కోరుకున్నాడు? మేకపిల్లను కోరుకున్నాడు. తండ్రి అన్నాడు, అరే నీకు మేకపిల్ల కర్మ, నాకున్నవన్నీ నీవి అన్నాడు ఆయన. హల్లెలూయా. తండ్రి యొక్క విలువ అర్థం కాక మేకపిల్లను కోరుకుంటున్నారు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమి కోరుకుంటామంటే, ప్రభా పరలోకంలో చిన్న స్థలం దాటి ఇవ్వు ప్రభా, ఆ మూల చిన్న స్థలం ఉంటే చాలు ప్రభా. చిన్న స్థలం ఏంటి? అరే పరలోకమే నీ సొంతమై ఉన్నది. అంత అధికారం దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నాడు. అంతటి పరలోకం ముందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. వేయబడి అంటే దేవుడు ఇప్పుడు వధువులో దేవుడు సింహాసనాన్ని పెట్టాడు. వధువులో దేవుడు సింహాసనం పెట్టాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమ్మని పాస్టర్ గారికి అప్పగిస్తాను.